హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో పాలిటెక్నిక్ లోని పాలినామియల్స్ నుంచి ఎలా ఉంటుంది టాపిక్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి 2 మ్యాథ్స్ ఒకటే అని చెప్పాను కదా, ప్రిపేర్ అవ్వండి. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను వీడియో లేట్ చేయడం జరుగుతుంది అనమాట. డైలీ 2 వీడియోస్ అలా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏపీఆర్ చేసి ఎగ్జామ్ కల్లా నేను ఫుల్ సిలబస్ అలాగనే మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెసన్ వైజ్ గా, అసలు లెసన్ వైజ్ గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి 50 క్వశ్చన్లు అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏపీఆర్ చేసి పాలిటెక్నిక్ కానీ బబ్లింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా రాస్తే పాస్ అవుతాం, ఎలా రాస్తే స్కోర్ ఎక్కువ వస్తుంది, ర్యాంక్ వస్తుంది అనేది ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా ఎలాంటిది అన్న అర్థమవుతుంది. ఎందుకంటే మెయిన్ పాయింట్ గా నువ్వు ఇక్కడ క్వశ్చన్ నేర్చుకుంటే నువ్వు ఈ క్వశ్చన్ నేర్చుకుంటే అదే వస్తుందంటే అది ఇక్కడ అది కాదు. మెయిన్ టాపిక్ ఆ లెసన్ కాన్సెప్ట్ నుంచి అడగడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ నువ్వు డీప్ గా అర్థం చేసుకోకపోతే అసలు ఆ కాన్సెప్ట్ ఇచ్చి నీకు అర్థమే కాదు, నువ్వు లెక్కనే చేయలేవు. ఏది పడితే అది టిక్ చేస్తే ఇక్కడ ఏమి కరెక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. 20, 30 మార్కులే కదా అది ఇది అనుకున్నారు కదా, అంత ఈజీ కాదు. ఓకే, మెయిన్ పాయింట్ గా చదవండి. మీరు మిగతా టైంలో పిఎస్, ఇంగ్లీషు, ఏపీఆర్ చేసే వాళ్ళు ఇంగ్లీషు, ఫిజిక్స్ ఇవన్నీ చదవండి. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీకు ఇంకా మోడల్ పేపర్స్ కావాలనుకుంటే ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఒక 5 years బ్యాక్ మొత్తం కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అండి, డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నేను మీకోసం ఖచ్చితంగా సెండ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి పాలినామియల్స్ లో నుంచి టాపిక్ ఎలా వస్తుందో చూద్దాం. అసలు పాలినామియల్స్ అంటున్నాం. అసలు పాలినామియల్ అంటే ఏంది అది తెలుసుకుందాం. మెయిన్ పాయింట్ గా పాలినామియల్స్ అంటే ఏందో తెలుసుకున్నప్పుడు దాంట్లో ఒక్క ఈక్వేషన్ తోనే మనకి ఈ లెసన్ అంతా ఉంటుంది. చాలా ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీ. మనకి ఈ లెసన్ నుంచి 2-3 ప్రాబ్లమ్స్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే, పాలినామియల్స్. The algebraic sum of variables terms, constant term or exponents and operations is a polynomials. అంటే ఇక్కడ ఏంది పాలినామియల్స్ అవ్వడానికి రూల్ ఏమంటున్నారు? algebraic sum, variables terms, constant, exponents, operations. వీటన్నిటి గురించి తెలిసేయాలని మీకు సింపుల్ గా చెప్తున్నాను. ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు. ఇది నాకు తెలిసి వినండి. వినకపోయినప్పుడే నీకు ప్రాబ్లం అయ్యేది. నువ్వు ఎప్పుడన్నా సరే ఒక్కటే గుర్తుపెట్టుకో, వినకపోవడం వల్లనే నువ్వు లాస్ అయ్యే తప్ప ఏమీ ఉండదు. నీకు ఒక సబ్జెక్ట్ రావట్లేదు, ఒక సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అంటే నువ్వు వినట్లేదు అని అర్థం. సరిగ్గా దాని మీద ఫోకస్ చేయండి. నువ్వు ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది కానీ వేరే సబ్జెక్ట్ కానీ ప్రతిదీ అర్థం అవుతుంది. ఒక కూర్చున్న ఒక గంట సేపు, అర్ధ గంట సేపు అన్నా పర్ఫెక్ట్ గా చదవడానికి ట్రై చేయి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, డోంట్ వరీ. ఓకే, మరి ఇక్కడ చూడండి పాలినామియల్స్ అంటే ఎలా ఉండాలంటే ఆల్జిబ్రిక్ సమ్, వేరియబుల్ టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్, ఎక్స్పోనెంట్స్, ఆపరేషన్స్ ఇవన్నీ కలుపుకొని పాలినామియల్ అంటాం. అసలు ఇవన్నీ ఏంటివి చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్ పాలినామియల్ అంటే x² - 4x + 6, 3x² + 3x + 4, x² + 5, x + 6, x³ + 2x + 6 ఇలా ఉన్న వాటిని పాలినామియల్స్ అంటాం. మరి ఏటి పాలినామియల్స్ కాదు? 4/x² - 7x, అలాగే 1/√2x ప్లస్, అంటే ఇక్కడ బైలో గానీ పవర్ లో మైనస్లు గానీ లేకుంటే రూట్ లో గానీ ఉంటే అలాంటి వాటిని పాలినామియల్ అన్నాం. అసలు పాలినామియల్ వేటిని అంటాం? ఇందాక నేను చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మనకు ఒక ఈక్వేషన్ ఉంది. ఏం ఈక్వేషన్? ఇక్కడ x² - 4x + 6 ఇది ఒక ఈక్వేషన్, పాలినామియల్. రైట్, సారీ ఈక్వేషన్ కాదు, పాలినామియల్. ఈ పాలినామియల్ ఉంది. ఈ పాలినామియల్ లోనే ఏమేమి ఉండాలి మనకి? ఆల్జిబ్రిక్ సమ్, వేరియబుల్స్, కాన్స్టెంట్ టర్మ్, ఎక్స్పోనెంట్స్, ఆపరేషన్స్. వీటిని అన్నిటిని మనం పాలినామియల్ అంటాం. ఇది పాలినామియల్ అంటున్నాం. ఎందుకు అంటున్నాం? ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ అంటే ఏ దానికి సంబంధం లేకుండా, అంటే ఎక్స్ కి వై కి ఎలాంటి సంబంధం లేకుండా సింగిల్ ఉండేదాన్ని లాస్ట్ లో కాన్స్టెంట్ టర్మ్ అంటాం. అర్థమైందా? కాన్స్టెంట్ టర్మ్ అంటే సింగిల్, అంటే ఎక్స్ కి సంబంధం ఉండదు, వై కి సంబంధం ఉండదు. ఒక నంబర్ అక్కడ ఉంది అంటే అది ఖచ్చితంగా ఓన్లీ ఒక నంబర్, అది కాన్స్టెంట్ టర్మ్. ఓకే, ఇది కాన్స్టెంట్ టర్మ్. అర్థమైపోయిందా? క్లియర్. తర్వాత వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ అంటే ఇగో ఈ ఎక్స్ ఉండడు, ఈ ఎక్స్ ఉండేది చూడండి, వీటిని మనము వేరియబుల్స్ అంటాం. ఇగో వేరియబుల్స్ అంటే ఎక్స్ ఉంటాయే వాటిని, అంటే ఎక్స్ అయినా బ్రో ఎక్స్ నే వేరియబుల్స్ అంటారంటే కాదు. వై ఉందనుకో వై అంటాం, ఏ ఉందనుకో ఏ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనం వాడటం చూడండి ఈక్వేషన్ పరంగా, అంటే ఇది ఏంది వేరియబుల్, ఇదేంది వేరియబుల్ లేదు. y² - 3x ఈ 2 వేరియబుల్స్. అర్థమైందా? ఇలా ఉన్న వాటిని మనము వేరియబుల్స్ అంటాం. క్లియర్. మరి ఆపరేషన్స్ అంటే మనకు ఫండమెంటల్ ఆపరేషన్స్ అని మనం రియల్ నంబర్స్ నేర్చుకున్నాం. మరి ఆపరేషన్స్ ఏంటివి? ప్లస్, మైనస్. ఇగో వీటిని ఆపరేషన్స్ అంటాం అనమాట. ఓకే, క్లియర్. మరి అలాగనే ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి? పవర్, అంటే పవర్ డిగ్రీ అంటాం. వీటి గురించి ఇంకా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది.
ఈ లెసన్ లో చాలా ఈజీ లెసన్ ఇది చెప్పాలంటే, మనకి 2-3 మార్క్స్ ఈజీగా రానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పోనెంట్స్ అంటే పవర్ అన్నమాట. పవర్ లో ఉన్న వాటిని మనం ఏమంటాం, ఎక్స్పోనెంట్స్ అంటాం. ఓకే క్లియర్. మరి ఇక్కడ చూడండి, అవును బ్రో ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏంటంటే టర్మ్స్ ని సపరేట్ చేసేదాన్ని. అంటే ఇక్కడ చూడండి ఆల్జిబ్రిక్ సమ్, ఇప్పుడు ఇది ఒక ప్లస్, ఇది మైనస్, ఇది ఒక ప్లస్, అంటే టర్మ్స్ ఏం చేస్తుంది, సపరేట్ చేస్తుంది. అలా సపరేట్ చేసేదాన్ని ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే క్లియర్. అర్థమైందా? ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది, వేరియబుల్ టర్మ్స్ అయిపోయినాయి, కాన్స్టెంట్ టర్మ్ అయిపోయింది, ఎక్స్పోనెంట్స్ అంటే పవర్ అని చెప్పుకున్నాం, ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ అని చెప్పుకున్నాం. ఇలా వీటన్నిటిని వాడుకొని నువ్వు ఒక పాలినామియల్ రాసేదాన్ని పాలినామియల్ అంటాం. అర్థమైందా? ఇంటే పాలినామియల్ అంటే. ఓకే, పాలినామియల్ అంటే ఏం లేదు, కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి, వేరియబుల్స్ ఉండాలి, పవర్స్ ఉండాలి, అలాగనే ఇక్కడ వేరియబుల్స్ ఆపరేషన్స్ ఉండాలి. ఇలాంటి వాటిని మనము పాలినామియల్. అసలు పాలినామియల్ నువ్వు రాయాలి అంటే ఇవి ఖచ్చితంగా నువ్వు వాడాలి, అది గుర్తుపెట్టుకో. వీటిని మనము పాలినామియల్స్ అంటాం. మరి పాలినామియల్స్ అయిపోయింది. మరి టర్మ్స్ ఇక్కడ చూడండి, టర్మ్స్ ఇంకొకటి ఏంటంటే టర్మ్స్. ఇప్పుడు ఈ మైనస్ ప్లస్ అవన్నీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏం చేస్తున్నాయి, ఈ మూడింటిని సపరేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఏంది, ఇది x² ఒక సపరేట్ అవుతుంది, -4x ఒక సపరేట్ అవుతుంది, +6 అనేది ఒక సపరేట్ అవుతుంది. వీటిని టర్మ్స్ అంటాం. అంటే మళ్ళీ ఒక టర్మ్ ఉన్నప్పుడు మోనోమియల్, 2 టర్మ్లు ఉన్నప్పుడు బైనోమియల్, 3 టర్మ్లు ఉన్నప్పుడు ట్రైనోమియల్, ఇలా అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్క టర్మే ఉంది అంటే ఇది మోనోమియల్. ఇప్పుడు 2 నంబర్లు తీసుకున్నాను బైనోమియల్ అవుతుంది. ఒకవేళ 3 టర్ములు తీసుకున్నాను అప్పుడు ట్రైనోమియల్ అవుతుంది. 10th క్లాస్ లో పరీక్షలు అసలు మనకి ట్రైనోమియల్ గురించి టెక్స్ట్ బుక్ లో లేదనుకుంటున్నాను నేనైతే ఆల్మోస్ట్. అయినా కానీ ట్రైనోమియల్ గురించి ఒక ఎగ్జాంపుల్ రాయడానికి మన పబ్లిక్ ఎగ్జామినేషన్ లో రావడం జరిగింది. అసలు ట్రైనోమియల్ అంటే ఏంది, 3 టర్ములు ఉపయోగించి ఒక ఈక్వేషన్ రాసి దాన్నే ట్రైనోమియల్ అంటాం. 3 టర్ములు ఉపయోగించాలి. ఇక్కడ నువ్వు ఎలా రాసినావు అనేది ఇంపార్టెంట్ గా, 3 టర్ములు ఉపయోగించాలి. ఇదిగో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, 3 టర్ములు ఉపయోగించండి. అలాగనే పవర్ మాత్రం 6 లో ఉండేటట్టు రాయండి అని మనకి 10th క్లాస్ లో క్వశ్చన్ రావడం జరిగింది. అలా రావడం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ ఇలాగనే రావడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? పాలినామియల్ అంటే. మరి ఇప్పుడు మల్టినోమియల్ అంటే ఏంటి? మల్టినోమియల్ అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, పాలినామియల్స్ పవర్స్ ఉండాలి, ఎక్స్పోనెంట్స్ ఉండాలి, వేరియబుల్స్ ఉండాలి, కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి, వీటన్నిటిని పాలినామియల్ అన్నాం. మరి పాలినామియల్ కాకుండా ఉంటాయే ఏంటి, పాలినామియల్ కాకుండా చూడండి, పాలినామియల్ కాకుండా ఉన్న వాటిని మల్టినోమియల్ అంటాం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ పాలినామియల్స్ అని చెప్పుకున్నాం. ఎందుకు? కాన్స్టెంట్ టర్మ్ ఉంది, ఎక్స్ ఉంది, అలాగనే పవర్ ఉంది. కాన్స్టెంట్ టర్మ్ ఉంది, వేరియబుల్ ఉంది, ఈ పాలినామియలే. కాన్స్టెంట్ టర్మ్ ఉంది, పవర్ ఉంది, వేరియబుల్ ఉంది, పాలినామియలే. కాన్స్టెంట్ టర్మ్ ఉంది, ఎక్స్ ఉంది, మనకి ఇక్కడ చూడండి 3 ఉంది, వేరియబుల్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ టర్మ్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏమవుతాయి, పాలినామియల్ అవుతుంది. వీటిని ఏమంటాం, పాలినామియల్స్ కాదు అని అంటాం. ఎలా ఉంటే పవర్ లో ఉన్నప్పుడు, రూట్ లో ఉన్నప్పుడు, లేకుంటే మైనస్ లో పవర్ లో ఉన్నప్పుడు వీటిని అన్నిటిని పాలినామియల్ కాదు అంటున్నాం. రైట్. మరి ఈ పాలినామియల్ కానిటివి, పాలినామియల్ అయ్యేటివి, ఈ రెండింటిని కలిపే మల్టినోమియల్ అంటాం. అంటే ఏంటి అసలు మల్టినోమియల్ అంటే? వాటిని అన్నిటిని కలుపుకొని మల్టినోమియల్ అంటాం. కానీ మల్టినోమియల్ అసలైన ఎగ్జాంపుల్ చూడండి. అండ్ algebraic expression containing 1 or more terms is called multinomial. అంటే ఒక టర్మ్ గాని, 2 టర్ములు గాని, 3 టర్ములు గాని, ఎన్ని టర్ములన్నా ఉండాలి. ఇగో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ రాశాను, x² - 4x + 6. రైట్. ఇది ఒక పాలినామియల్ అనొచ్చు, అలాగనే మల్టినోమియల్ అనొచ్చు. ఎందుకు? మల్టినోమియల్ అంటే ఒక టర్మ్, 2 టర్మ్, 3 టర్ములు ఉన్న వాటిని అన్నిటిని మల్టినోమియల్ అంటాం. ఓకే, పాలినామియల్ అంటే మనకేమవ్వాలా, పవర్ ఉండాలి, ఎక్స్పోనెంట్ కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి, అలాగే వేరియబుల్స్ ఉండాలి, వీటిని పాలినామియల్ అంటాం. ఇప్పుడు చూడండి, అంటే ఒక్కటే డిఫరెన్స్ చెప్తాను, సింపుల్ గా అర్థమవుతుంది. ఇది ఒక్కటి చెప్పిన తర్వాత ఇంకా డీప్ వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇన్ an expression is the variable contain negative exponents, there is not a polynomial but is a multinomial. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, మనకి పవర్లు మైనస్ లో ఉండకూడదు, అలా ఉన్నాయంటే అవి పాలినామియల్ కాదు అంటాం. కానీ అలాంటి వాటిని మల్టినోమియల్ అంటాం. ఎందుకు? ఇక్కడ చూడండి, పవర్ లో ఉండే, ఇక్కడ మల్టినోమియల్ అవ్వాలంటే నీకు టర్మ్స్ ఉన్నాయి అంతే, అంతకు మించి వేరేది కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక పాలినామియల్ అంటాం. x² - 2 - 4x + 6 ఇది పాలినామియల్ కాదు, కానీ ఈ రెండింటిని మల్టినోమియల్స్ అంటాం. బాగా వినండి, అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఏంటంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, బాగా వినండి. టర్మ్స్ ఉన్న వాటిని, ఇక్కడ టర్ములు అండి, ఇగో ఇది పాలినామియల్ కాదు. బాగా వినండి, ఇది పాలినామియల్ కాదు, ఇది పాలినామియల్. కానీ ఇక్కడ పాలినామియల్స్ లో టర్మ్స్ సపరేట్ చేస్తుంది. ఇది నా పాలినామియల్ కాదు కదా, దీంట్లో టర్మ్స్ సపరేట్ చేస్తుంది. ఇది మల్టినోమియల్. ఇది కూడా సపరేట్ చేస్తుంది, కానీ ఇది కూడా మల్టినోమియలే. కానీ పాలినామియల్ ఏదంటాము ఏది అనము అనేది మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ మైనస్ లో ఉంది, ఇది పాలినామియల్ కాదు. అర్థమైందా? ఇది అనమాట. ఇక్కడ చూడండి,
6x-3 ప్లస్ 6x² ప్లస్ 3x ప్లస్ 4 ఇది పాలినామియల్ ఉన్నా కదా? కాదు, ఇది పాలినామియల్. ఎందుకు? మనకు పవర్ -3 ఉంది. మరి వీటిని ఏమంటాం? మల్టినామియల్ అంటాం. ఇక్కడ చూడండి, బైలో ఉంది, ఇది బైలో ఉంది అంటే ఇది పాలినామియల్ కాదు, కానీ ఏమంటాం? మల్టినామియల్ అంటాం. ఓకే, మీకు బాగా వినండి, పాలినామియల్స్ ని పాలినామియల్స్ కానిటివి మల్టినామియల్ అంటాం. మల్టినామియల్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఏంది? పాలినామియల్స్ కానిటివి. పాలినామియల్స్ అంటే మనకి ఎలా ఉండాలి? కాన్స్టెంట్ టర్మ్, వేరియబుల్స్, పవర్స్ ఉండాలి. ఓకే, ఆల్ పాలినామియల్స్ ఆర్ మల్టినామియల్స్ బట్ ఆల్ మల్టిప్లియన్స్ నీడ్ నాట్ బి అనే పాలినామియల్. అంటే ఇక్కడ అన్ని పాలినామియల్స్ ని మల్టినామియల్స్ అంటారు, కానీ మల్టినామియల్స్ పాలినామియల్ అవ్వవు. రివర్స్ అన్నమాట. x² - 4x + 6 x² - 6 + 4x + 3. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం? పాలినామియల్ అంటాం, మల్టినామియల్ అంటాం. పాలినామియల్ ఎందుకు అంటాం? బైనండి, ఇక్కడతో ఈ టాపిక్ అయిపోతుంది. పాలినామియల్ అని ఎందుకంటాం? పవర్ ఉంది, అలాగే వేరియబుల్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ టర్మ్ ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇది పాలినామియల్, రైట్? ఓకే, మల్టినామియలా కదా? మల్టినామియలే. ఎందుకు? టర్మ్స్ ని సపరేట్ చేస్తుంది కదా, అంటే ఇది మల్టినామియల్. మళ్ళీ అలాగనే ఇక్కడ చూడండి, ఇదేంటి? పాలినామియల్ కాదు. ఎందుకు కాదు? పవర్ మైనస్ లో ఉంది కాబట్టి పాలినామియల్ కాదు. టర్మ్స్ ని సపరేట్ చేస్తుంది అంటే ఇదేంటి? మల్టినామియల్. అంటే దీన్ని పాలినామియల్ అయ్యేదాన్ని, పాలినామియల్ కాని దాన్ని మల్టినామియల్ అంటాం. కానీ అందులో కూడా పాలినామియల్ ఏది, పాలినామియల్ కాలేదో గమనియాలి. ఇది మరి టాపిక్. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ చూడండి, 4x² + 5x + 6 ఈజ్ ఏ మల్టినామియల్ బట్ నాట్ ఏ పాలినామియల్. ఇది మల్టినామియల్ అంటాం, కానీ పాలినామియల్ అని మాత్రం మనము. అర్థమైందా? పాలినామియల్ అంటే నీకు పవర్లు ప్లస్ లో ఉండాలి, వేరియబుల్స్ ఉండాలి, కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి, అలాంటి వాటిని పాలినామియల్స్ అంటాం. అవును బ్రో, లెసన్ అంతా దేని గురించి అంటే ఆ ఎక్స్ వాల్యూస్ కనుక్కోనిక వాడేదే ఈ లెసన్ అంతా టాపిక్. ఓకే గైస్, నెక్స్ట్ టాపిక్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్ ఎలా ఉండాలి, పాలినామియల్ కానిటివి ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి చెప్పాం. మరి ఇప్పుడు ఏంటంటే అసలు పాలినామియల్స్ లో టర్మ్స్ ఉంటాయి కదా, మరి వాటి టర్మ్స్ ఒకటి ఉన్నప్పుడు ఏమంటాం, 2 టర్మ్లు ఉన్నప్పుడు ఏమంటాం, 3 టర్మ్లు ఉన్నప్పుడు ఏమంటాం అనే దాని గురించి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అన్నమాట. ఓకే, మరి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటంటే మెయిన్ పాయింట్ గా కేటగిరీస్ నుంచి మాట్లాడతాం. అంటే కేటగిరీస్ అంటే ఒక కేటగిరీ ఉన్నప్పుడు ఎంత, 2 కేటగిరీలు ఉన్నప్పుడు ఎంత, 3 ఉన్నప్పుడు, కేటగిరీలు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాం అనేది వాటిని టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అంటాం. మరి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ లో ఫస్ట్ వచ్చేసి మోనోమియల్. ఇక్కడ ఎక్స్టెన్షన్ హ్యావింగ్ ఓన్లీ 1 టర్మ్, అంటే ఒక్క టర్మ్ ఉన్న వాటిని మాత్రమే. ఓకే, ఒక్క టర్మ్ మాత్రమే. ఇది చూడండి, ప్లస్ లేవు, మైనస్ ఏం లేవు, ఒక సింగిల్ టర్మ్ గా ఉంది, అంటే అలాంటి వాటిని మోనోమియల్ అంటాం. అంటే ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఒక నంబర్ ఇచ్చి విచ్ ఆఫ్ ది పాలినామియల్ అని అడుగుతారు. అంటే అప్పుడు మనం ఏం చేయాలా? మోనోమియలా, ట్రైనోమియలా, ఇవి వాటికి మనకు ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగితే మనం అప్పుడు ఏం చేయాలా? మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్. అంటే ఇక్కడ చూడండి, హ్యావింగ్ ఓన్లీ 1 టర్మ్, ఓన్లీ ఒక్క టర్మ్ ఉన్న వాటిని మాత్రమే మనము మోనోమియల్ అంటాం. ఓకే, క్లియర్? మరి బైనోమియల్ ఏం లేదు, చాలా ఇంట్రెస్టింగ్ చాప్టరే, అర్థం చేసుకుని ట్రై చేయండి. బైనోమియల్, ఏ బైనోమియల్ ఇస్ ఎ పాలినామియల్ విచ్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 2 టర్మ్స్. అక్కడ ఒక్క టర్మ్ ఉన్నప్పుడు ఏమన్నాం? మోనోమియల్. ఇక్కడ 2 టర్మ్లు ఉన్నప్పుడు ఏమంటాము? బైనోమియల్. ఇక్కడ చూడండి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, మధ్యలో ప్లస్ అనేదాన్ని ఈ 2 టర్మ్స్ ఏం చేస్తుంది? 2 టర్మ్స్ సపరేట్ చేస్తుంది, రైట్? అంటే ఇలా 2 టర్మ్లు ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది? బైనోమియల్ అవుతుంది. క్లియర్? మళ్ళీ అలాగనే ట్రైనోమియల్, అర్థమైందా? 2 టర్మ్లు, ఇక ఇక్కడ చూడండి +1 అంటే ఒక 2 టర్మ్లు ఉన్నాయి. ఇక t² + 1 ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఒక టర్మ్ ఉందేమో మైనోమియల్, 2 టర్మ్లు అంటే బైనోమియల్ అంటాం. ట్రైనోమియల్ దీని గురించి మనకి క్వశ్చన్ రావడం జరిగింది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. ఏంది? ట్రైనోమియల్ గా రాయండి, కానీ పవర్ మాత్రం డిగ్రీలో 6 ఉండేటట్టు రాయమన్నారు కదా. ట్రైనోమియల్ అంటే ఏంది? 3 టర్మ్లు. ఏ ట్రైనోమియల్ ఇస్ ఏ పాలినామియల్ విచ్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 3 టర్మ్స్. అంటే 3 టర్మ్లు ఉన్నప్పుడు వాటిని మనం ఏమంటాం? ట్రైనోమియల్ అంటాం. ఓకే, అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా ఉంది. ఇది ఒక టర్మ్, 2 టర్మ్, 3 టర్మ్ ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఏమంటామో అని. ఇప్పుడు పవర్ ని బట్టి ఏ పాలినామియల్ చెప్పాలి. ఓకే, అర్థమైందా? ఇంకా ఉంది. ఓకే, ట్రైనోమియల్ అంటే టర్మ్లు 3 టర్మ్లు ఉన్నాయి, అంటే 3 టర్మ్లు ఉన్న వాటిని మనం ఏమంటాం? ట్రైనోమియల్ అంటాం. ఓకే, క్లియర్? ఎగ్జాక్ట్లీ 3 టర్మ్స్. ఇక్కడ చూడండి, 2, 3x, 2x² అంటే ఒక్క పాలినామియల్ లో 3 పార్ట్స్ చేస్తుంది.
3 పార్ట్స్ చేస్తుందంటే అది ట్రైనోమియల్. ఒకవేళ 2 పార్ట్స్ చేసింది అనుకో బైనోమియల్, ఒక్క పార్ట్ చేస్తుంది అనుకో మోనోమియల్. అర్థమైంది ఇప్పటికన్నా? ఓకే, ఇది మరి మళ్ళీ అవును బ్రో ఇక్కడ ఏంది √2 అనేది మనకి వాల్యూ కాదు కదా, మరి అయినా కానీ మీరు పాలినామియల్ అంటారు అంటే కాదు. ఇక్కడ నేనేంటి టర్మ్స్ మనం మాట్లాడుతుంది అది పాలినామియల్ కాదా అని చెప్పట్లేదు. ట్రైనోమియలా, ఇక్కడ చూడండి మోనోమియలా, బైనోమియలా, ట్రైనోమియలా, ఇదంతా ఇప్పుడు 3 టర్మ్ ఉన్నాయి అంటే ఏంటి ట్రైనోమియల్. అర్థమైందా? మరి అలాగనే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఇక్కడ చూడండి ఇది మెయిన్ పాయింట్ కదా, చాలా సింపుల్ గా ఉంటుంది. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఇస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ ద పాలినామియల్. అంటే ఇక్కడ చూడండి 3x² + 4x + 2 అంటే పవర్ ఇక్కడ చూడండి పవర్ గ్రేటెస్ట్ పవర్ అంటే ఏంటి ఎక్స్పోనెంట్స్. అరే ఈ పవర్ అనే వేరియబుల్స్ పైన ఉన్న వాటిని మనము పవర్స్ అంటాం, వాటిని డిగ్రీ అని మాట్లాడతాం. డిగ్రీ అంటే అన్ని చోట్ల ఉంటాయి, ఇగో ఇక్కడ ఒక పవర్ ఉంది, ఇక్కడ ఒక పవర్ ఉంది, కానీ డిగ్రీ ఏంటంటే హైయెస్ట్ వాల్యూ ఉన్నదాన్ని డిగ్రీ. ఇప్పుడు 3x² + 4x ఇక్కడ x పవర్ పైన ఏం లేదంటే 1 ఉన్నట్టు 2 అంటే దీని డిగ్రీ ఎంత 2 అంటే గ్రేటెస్ట్ పవర్ మాత్రమే మనం కింద మాట్లాడట్లేదు, కింద x వాల్యూ కాన్స్టెంట్ టర్మ్ మాట్లాడట్లేదు, పైన ఎక్కువగా పవర్ లో ఏదైతే పవర్ ఎక్కువ వాల్యూలో ఉందో దాన్ని డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఓకే, మరి 4x 6 పవర్ 3x² + 4 ఇప్పుడు చూడండి దీంట్లో మనకి ఏది డిగ్రీ హైయెస్ట్ వాల్యూ 6 అంటే ఇది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. అంటే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఏమవుతున్నప్పుడు 6 అవుతుంది. అర్థమైందా? దీన్ని డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. మరి ఇక్కడ చూడండి x² + 4x + 3 డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్పెన్షన్ ఇస్ 2 అంటే పవర్ హైయెస్ట్. ఒక విషయం చెప్పాలంటే సింపుల్ చెప్పి కంప్లీట్ చేస్తుంది, పవర్ ఎక్కువగా పవర్ ఏంటి పైన ఎక్స్పోనెంట్స్ పవర్ ఎక్కువగా ఏదైతే ఎక్కువ ఉంటుందో ఎక్స్ వేరియబుల్ పైన దాన్నే మనం ఏమంటాము డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఏది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు x⁻10 + 3x² అంటే ఈ రెండిట్లో ఏం పవర్ ఎక్కువ ఉంది 10 ఎక్కువ ఉంది అంటే ఇదే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంతే కంప్లీట్. ఓకే, మరి ఇప్పుడు డిగ్రీని బేస్ చేసుకొని వాటి పాలినామియల్స్ ని ఏమంటాం అనేది. ఓకే నోట్ దిస్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు పాలినామియల్ అంటే ఏంటి, వాటి టర్మ్స్ ఎలా ఉంటాయి, అసలు పాలినామియల్ వేటిని అంటాం, ఒక టర్మ్ ఉన్నప్పుడు 2 టర్మ్లు ఉన్నప్పుడు 3 టర్మ్లు డిగ్రీ అన్ని మాట్లాడినాం కదా. ఇప్పుడు ఆ డిగ్రీ ఆ టర్మ్స్ ని బేస్ చేసుకొని వాటిని ఏం పాలినామియల్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఏం బ్రో ఇందాక పాలినామియల్స్ అంటే ఏందో అని చెప్పారు కదా అంటే అది 1 టర్మ్ 2 టర్మ్లు 3 టర్మ్లు ఉన్న వాటిని ఏమంటామని చెప్పినాం. కానీ ఆ టర్మ్స్ ని పవర్ ని బేస్ చేసుకొని అంటే ఎక్స్పోనెంట్ పవర్ ని బేస్ చేసుకొని పాలినామియల్, ఇది మెయిన్ పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బేసిక్ అర్థం చేసుకోండి, ఇప్పుడు అంతా ఇంకా పైన. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ పాలినామియల్స్ ఆఫ్ ది వేరియన్స్ ఆఫ్ డిగ్రీస్ అంటే పాలినామియల్స్ ఆఫ్ ది వేరియన్స్ డిగ్రీ. ఇక్కడ చూడండి ఇవి చాలా విధాలుగా ఉంటాయి, మనకి 10th క్లాస్ బేసిక్ మీద వరకు ఎలా అడుగుతున్నారో చూడండి. కాన్స్టెంట్ పాలినామియల్ ఇందాకనే మాట్లాడుకున్నాం. కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ టర్మ్ కదా. ఏ పాలినామియల్ కంటైనింగ్ ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఇస్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఒక్క టర్మ్ మాత్రమే అంటే ఎక్స్ కు సంబంధంలో పవర్ కి సంబంధంలో ఓన్లీ సింగిల్ నంబర్ ఉన్న వాటిని మనము ఏమంటాం కాన్స్టెంట్ పాలినామియల్ అంటే వాటికి జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే జీరోస్ అనేటివి ఉండవు. ఓకే రైట్. తర్వాత అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అసలు జీరోస్ ఎలా కనుక్కుంటాం అనేటివన్నీ ప్రతి ఒక్కటి వస్తుంది. ఇప్పుడు వినండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. లీనియర్ ఆఫ్ ది పాలినామియల్ ఏ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ కెన్ ఆన్ యాజ్ ద లీనియర్ పాలినామియల్. దీని జనరల్ ఫామ్ వచ్చేసి ax + b ఏంది ax + b. ఇక్కడ చూడండి ఏ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఇస్ 1 అంటే డిగ్రీ 1 ఉండాలి. ఇక్కడ రాయలేదు నేను. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ యు కెన్ యాజ్ ద లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉందనుకో. ఫర్ ఇక్కడ చూడండి 4x + 3 ఉంది అంటే ఈ x పవర్ ఎంత ఉంది 1 ఉంది అంటే ఇది లీనియర్ పాలినామియల్ అని అర్థమైందా. అంటే పవర్ 1 ఉన్నప్పుడు అంటే ఎక్స్ పైన పవర్ 1 అంటే ఒక విషయం చెప్పాలంటే సింగిల్ ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్ ఉంది అనుకో మనం వాటిని లీనియర్ పాలినామియల్. ఇక్కడ చూడండి ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉంది అలాగనే పవర్ ఎంత ఉంది 1 ఉంది. అవును ఇది 4x ఉంది మరి ఇది ఏం పాలినామియల్ లీనియర్ పాలినామియల్ ఎందుకు x⁻పవర్ 1 ఉంది కాబట్టి. ఓకే అర్థమైందా. ఇది జనరల్ ఫామ్. ఇది జనరల్ ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే జనరల్ ఫార్మ్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద జనరల్ లీనియర్ పాలినామియల్ అన్నారనుకో ax + b వీటికి ఎన్ని జీరోస్ ఉంటాయి ఓన్లీ ఒక్క జీరో మాత్రమే ఉంటుంది. అంటే ఎలా ఇక్కడ చూడండి 3x + 5 = 10 అన్నాను నేను. ఎందుకు 10 అన్నాను
అంటే ఇది ప్లస్ ఎస్ నాతో పోతే ఏమవుతుంది మైనస్, అంటే 3x ఈక్వల్ టు 10 మైనస్ 5, x ఈక్వల్ టు 5/3, అంటే ఎక్స్ వాల్యూ ఎంత 5/3, అంటే ఈ 5/3 మనకు కరెక్ట్ ఆన్సర్. అంతేగాని ఎక్స్ బదులు వేరేది వచ్చిందంటే అది నువ్వు చేస్తున్న ప్రాబ్లం తప్పు. అంటే ఈ ఎక్స్ బదులు ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ బదులు 5/3 పెట్టామంటే మనకు ఖచ్చితంగా 10 వస్తుంది. చూడండి మరి కావాలంటే, అంటే 3 ఎక్స్ బదులు ఎంత వచ్చింది వాల్యూ 5/3 ప్లస్ 5, రైట్. 3 డినామినేటర్ 3 నోమినేటర్ 3 క్యాన్సల్, అంటే ఏమైంది 5 + 5, 5 + 5 ఎంత 10 వచ్చిందా. అంటే లీనియర్ పాలినామియల్ కి ఒక్క జీరో మాత్రమే, అంటే ఒక్క వాల్యూ మాత్రమే ఆన్సర్ వస్తుంది. దాన్ని లీనియర్ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అర్థమైందా. మరి ఓన్లీ లీనియర్, అసలు లీనియర్ ఆఫ్ ది పాలినామియల్ కి డిగ్రీ 1, అంటే ఓన్లీ ఒక్క ఎక్స్ మాత్రమే, ఒక్క వేరియబుల్ మాత్రమే ఉన్న వాటిని లీనియర్ పాలినామియల్. ఓకే. క్వాడ్రాటిక్ పాలినామియల్ నేను కొంచెం అదే చెప్తుంటాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. ఓకే, అంతకుమించి ఏం లేదు. అంటే ఒకటి మనం బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మనకి గుర్తుండిపోవాలా. ఎగ్జామ్ అయిపోయినాక, ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ లో కానీ మీరు ఎక్కడ అంటే పాలిటెక్నిక్ చదివినా కానీ ఎక్కడైనా సరే వీటి మీదనే బేసిక్స్ అంతా, వీటి మీదనే మనకి హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఈ బేసిక్ రాకపోతే నువ్వు ముందరకు వెళ్ళలేవు, అది గుర్తుపెట్టుకో, ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మరి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇక్కడ లీనియర్ అంటే మనం డిగ్రీ 1 ఉండాలి. ఓకే. మరి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఇస్ 2, then polynomial is called a quadratic polynomial. General form వచ్చేసి very important, ax² plus bx plus c a not equal to 0 where a b c are real number, అంటే it belongs to r, అంటే రియల్ నంబర్స్ అని అర్థం మనకి. ఓకే. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి అంటే డిగ్రీ ఎంత ఉండాలి, మనకి 2 ఉండాలి. ఓకే. దీన్ని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్. జనరల్ ఫామ్ వచ్చేసి ax² plus bx plus c. ఓకే. అవును బ్రో, మరి ఈ లీనియర్ పాలినామియల్ కి పవర్ ఎంత ఉండాలా 1 ఉంటుంది. వేరే వాల్యూ ఎన్ని ఆన్సర్లు వస్తాయి, దానికి ఒక్కటే ఆన్సర్ వస్తుంది. మరి క్వాడ్రాటిక్ పాలినామియల్ లో రెండు డిగ్రీ, అంటే డిగ్రీ అనేది 2 ఉన్నప్పుడు దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. మరి వాటికి ఎన్ని జీరోస్ వస్తాయి అంటే ఓన్లీ 2 జీరోస్ మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ అనకూడదు అసలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే తేడా తెలియాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ax + bx + c ఈక్వల్ టు 0 పెట్టకుండా మాట్లాడే దాన్ని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అర్థమైందా. మరి ax² + bx + c ఈక్వల్ టు 0 అనే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద తేడా తెలియాలి. ఓకే, అర్థమవుతుందా. క్వాడ్రాటిక్ పాలినామియల్ దేనంటాము, ఈక్వల్ టు 0 పెట్టకుండా పవర్ 2 ఉంది అనుకో, దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. మరి ఈ స్క్వేర్ ఉండి, పవర్ ఉండి, వేరియబుల్స్ ఉండి, అన్ని ఉండి ఈక్వల్ టు 0 ఉందనుకో, దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి లెసన్ ఉంది, అప్పుడు మాట్లాడతాం పూర్తిగా, ఎందుకంటే అర్థం చేసుకోవాలి. 0 పెడుతుంటారు కొందరు, ఇది కూడా పవర్ 2 ఉండాలి, అది తప్పు, అందుకే చెప్తున్నాను. మరి వీటికి ax² + bx + c ఇంకో టాపిక్, కొత్త టాపిక్ చూడండి. కాన్స్టెంట్ టర్మ్ అంటే చెప్పిన సింగిల్ నంబర్ ఉన్న వాటిని ఏమంటాము, కాన్స్టెంట్ టర్మ్. ఎక్స్ కోఎఫిషియంట్ ని మనం ఇక్కడ బి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ పక్కన ఏమైతే ఉందో దాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పక్కన ఏముంది, బి ఉంది, అంటే ఆ బి ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఆ ఎక్స్ ఏం ఆన్సర్ అవుతుంది, బి అవుతుంది. మరి x² అంటే x² కోఎఫిషియంట్ ఏంది, ఏ. ఇంకా నాకు కొంచెం అర్థం కావాలా బ్రో, 4x² + 3x + 5 మీరు చెప్పండి, మీరు సారీ. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ అంటే దాని పక్కన ఉండేది అని అర్థం. ఎక్స్ పక్కన ఏముంది, కోఎఫిషియంట్ 3, అంటే ఎక్స్ పక్కన నేను మాట్లాడే విధానం చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ అంటున్నా, అంటే నువ్వు ఆన్సర్ ఏం చెప్పాలా, 3 చెప్పాలా. x² కోఎఫిషియంట్, స్క్వేర్ ఇక్కడ మళ్ళీ నేను మాట్లాడతాను. x² కోఎఫిషియంట్ అంటే దాని పక్కన x² పక్కన ఏముంది 4, అంటే ఇది కోఎఫిషియంట్స్ అన్నమాట. ఇవి కోఎఫిషియంట్లు వాటి పక్కన, అంటే వేరియబుల్స్ పక్కన ఉన్న వాటిని మనము కోఎఫిషియంట్స్ అని మాట్లాడతాం. ఓకే, క్లియర్. మరి వీటికి చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి, 5x² - 6x + 3. అవును బ్రో, మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎందుకు, పవర్ 2 ఉంది. పవర్ 2 ఉందంటే ఇది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బ్రో ఇక్కడ చూడండి, 3x² ఉంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏం బ్రో, కాన్స్టెంట్ వాల్యూ లేదు, వేరియబుల్స్ ఒక్కటే ఉంది, కానీ పవర్ 2 ఉంది. మనకి పవర్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఏ పాలినామియల్ అని మాట్లాడతామో అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ పాయింట్ గా.
ఓకే 5x² మైనస్ 6x ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఓకే క్లియర్. మరి దీనికి అవును బ్రో మరి యాక్చువల్ గా ఎన్ని జీరోస్ వస్తాయి? ఓన్లీ 2 వస్తాయి. అంటే ఎలాగనుకుంటారు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే దీనిలో అక్కడ ఏమన్నా ఉందంటే అలాంటిది ఏం లేదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాలా విధాలుగా కనుక్కోవచ్చు. గ్రాఫికల్ మెథడ్, అలాగనే ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి అనమాట. వాటిని బేస్ చేసుకొని మనము ఆ జీరోస్ కనుక్కొని జరుగుతుంది అనమాట. అర్థమైందా? లీనియర్ పాలినామియల్ ఏమో ఒకే ఎక్స్ వేరియబుల్స్ డిగ్రీ 1 ఉంటుంది, దానికేమో ఒకటే వాల్యూ ఆన్సర్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఏమో పవర్ 2 ఉంటుంది, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆన్సర్లు 2 ఉంటాయి. ఏంటి? 2 సొల్యూషన్స్ మాత్రమే ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్, క్యూబిక్ ఇన్ ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 3. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? 3 పవర్ 3 ఉండాలి. దెన్ ద పాలినామియల్ ఇస్ కాల్డ్ ఏ క్యూబిక్ పాలినామియల్. అంటే డిగ్రీ 3 ఉందనుకో దాన్ని మనము క్యూబిక్ పాలినామియల్ అంటాం. మరి దాని జనరల్ ఫామ్ ఏంది? ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఒక ఆర్డర్ వస్తుంది అండి. ఫస్ట్ ఏంటి? కాన్స్టెంట్, తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్, తర్వాత x², తర్వాత x³. ఇలా ఒక ఆర్డర్ గా రావాలన్నమాట. ఎలా పడితే ఇలా రాయకూడదు. ఓకే అవును నేను ఇదంతా రాయను, మరి ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది అంటే అవుతుంది ఖచ్చితంగా. అంటే అక్కడ లేవు అంతే మనకి. ఓకే అర్థమైందా? cx ప్లస్ d. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి? పవర్ 3. ఏంటి? పవర్ 3 అంటే పవర్ అనేది 3 ఉందా మీకు అది ఖచ్చితంగా క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 4x³ ప్లస్ 5x² ప్లస్ 7x ప్లస్ 9 అంటే పవర్ హైయెస్ట్ పవర్ ఏముంది మనకి? 3 ఉంది. అంటే ఇది క్యూబిక్ పాలినామియల్. అవును బ్రో మరి వీటికి ఎన్ని జీరోస్ అంటే ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఎగ్జాక్ట్లీ 3 సొల్యూషన్స్ మాత్రమే వస్తాయి. అగో ఎందుకు 3, ఎందుకు 2, ఎందుకు ఒక్కటే అంటే ఇక్కడ చూడండి లీనియర్ పాలినామియల్ ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఒక్క సొల్యూషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 సొల్యూషన్స్ వస్తాయి. క్యూబిక్ పాలినామియల్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ వస్తాయి. ఇదే అర్థం చేసుకోవాల్సింది. ఓకే తర్వాత నెక్స్ట్ ఇది క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి మీరు ఖచ్చితంగా. బై క్వాడ్రాటిక్ పాలినామియల్. బై క్వాడ్రాటిక్, ఇక్కడ బై క్వాడ్రాటిక్, బై అంటే సగం. ఓకే బై ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇక్కడ అంటే 4. And the degree of the polynomial is 4, then his polynomial is called a biquadratic polynomial. ఇందాకేమో 3, అటు పక్కేమో 2, అటు పక్కేమో 1, ఇక్కడ 4. అంటే డిగ్రీని బేస్ చేసుకుని నువ్వు ఏ పాలినామియల్ చెప్పగలగాలి. ఇది ఇక్కడ ఇదే మాట్లాడుతుంది మనము. If the degree of the polynomial is 4, then polynomial is called a biquadratic polynomial. 7x power of 4 plus 3x³ plus 4x² plus 2x plus 3 equal to 0. ఓకే ఇది అన్నమాట పాలినామియల్స్. మరి ఇప్పటి వరకు మరి దీనికి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఎగ్జాక్ట్లీ 4 సొల్యూషన్స్ వస్తాయి. క్యూబిక్ ఏమో 3 సొల్యూషన్స్ వస్తాయి, క్వాడ్రాటిక్ ఏమో 2 సొల్యూషన్స్ వస్తాయి, లీనియర్ కి ఏమో 1 సొల్యూషన్ వస్తుంది, బై క్వాడ్రాటిక్ ఏమో 4 సొల్యూషన్స్ వస్తాయి. ఓకే మరి ఇది గైస్ మరి పాలినామియల్స్ గురించి అనమాట. ఇంకా ఉంది టాపిక్ దండి ఉంది ఇంకా. ఓకే మరి వీటన్నిటిని చేద్దాం. మరి ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇప్పుడు ఆ వేరియబుల్స్ ఎక్స్ ఉంటాయి కదా వాటి వాల్యూస్ ని ఎలా కనుక్కొని వాటికి ఎలా చేయాలని చెప్తాను. ఓకే నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ టాపిక్ అనమాట వాల్యూ ఆఫ్ ది పాలినామియల్, జీరో ఆఫ్ ది పాలినామియల్, తర్వాత గ్రాఫికల్ మెథడ్, అలాగనే రిలేషన్షిప్ బిట్వీన్ పాలినామియల్స్, అలాగనే ఫార్ములాస్ వీటికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ టాపిక్స్ ఇంపార్టెంటే. ఓకే ఇక్కడ చూడండి వాల్యూ ఆఫ్ ది పాలినామియల్, ద నంబరికల్ రిజల్ట్ ఆబ్టైన్డ్ వెన్ you substitute that the point a number of or variable into the polynomial extension of the simplify. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి ఈ వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే మనకున్న పాలినామియల్ లో ఆ ఎక్స్ బదులు వాటి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని మనము వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఇక్కడ చూడండి మరి ఇఫ్ యూ హ్యావ్ పాలినామియల్ p of x equal to 2x plus 3, the value of p of x equal to 2 అంటే ఇక్కడ చూడండి x equal to 2 అంటారు. అంటే p of x అంటే ఎంత మనకి 2 అన్నమాట. అంటే ఈ 2 ని x బదులు సబ్స్టిట్యూషన్ చేసి దాన్ని మనము వాల్యూ ఆఫ్ ది పాలినామియల్. మరి వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఈ 2 బదులు ఇగో 2 ఇంటూ x బదులు ఎంత తీసుకోవాలి ఇప్పుడు మనము 2 ప్లస్ 3 2 ఒక 4 2 2 4 ప్లస్ 3 మొత్తం ఆన్సర్ ఎంత 7. అంటే ఇదే మనకి ఏమవుతుంది వాల్యూ ఆఫ్ ది పాలినామియల్. ఆ వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ని మనం p of x ఈక్వల్ టు 2 అని మాట్లాడతాం అన్నమాట. ఓకే అర్థమైందా? దీని వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అలాగనే
ద వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ p of x equal to at a, x equal to a of ఇక్కడ చూడండి is often write as a p of a. అంటే p of x ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ p of x equal to 2 అన్నాను, అలాగే p of a equal to అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి x, అంటే ఇప్పుడు x బదులు ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది అనమాట. ఓకే క్లియర్, ఇది ఒక్కటి గమనియాలి మీరు, అర్థమైంది? దాన్ని వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ కి దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది, ఆ వాల్యూని మనము వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటాం అనమాట. ఓకే నెక్స్ట్ జీరో ఆఫ్ ది పాలినామియల్ చాలా చాలా ఈజీ అనమాట. ఎక్స్ వాల్యూ కనుక్కోవడం. ద నంబర్ ఫర్ విచ్ ద వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఇస్ జీరో ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినామియల్. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకొని ఖచ్చితంగా నువ్వు ఒక వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి జీరో వచ్చింది అనుకో, దాన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఎలా? p of x is a polynomial అంటే p of a equal to 0. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ ఉంది చూడండి, ఏముంది x - 4 equal to 0. అంటే p of x ఏమవుతుంది మనకి 0 అవుతుంది, అంటే దాని మొత్తం ఆన్సర్ ఏమవుతుంది 0. అంటే నాకు ఈ x వాల్యూ కావాలి, -4 అవతల పోతే ఏమవుతుంది +4, x equal to 4. అంటే మనకి ఏంది ఈ 4 అనేది జీరో ఆఫ్ ది పాలినామియల్ వాల్యూ అనమాట. చూడండి అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనము x బదులు 4 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. x - 4 equal to 0 కదా, x బదులు ఎంత వచ్చిన ఆన్సర్ మనకి 4 - 4 equal to 0. 4 లో కల్లా 4 పోతే 0 equal to 0. ఇగో అంటే ఈ పాలినామియల్ కి వాల్యూ ఏమొచ్చింది మనకి 4 వచ్చింది, దాన్ని మనము జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం అనమాట. మరి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చూడండి. ఏ రియల్ నంబర్ k is said to be a zero of the polynomial p of x if p of k equal to 0. అంటే మనకున్న పాలినామియల్ ని ఈక్వల్ టు 0 అని చెప్పడానికి మనం p of k equal to 0 అని మాట్లాడతాం. ద జీరో ఆఫ్ ది ఎనీ పాలినామియల్ డిపెండ్స్ ఆప్టైన్ ఇన్ ద డిగ్రీ. అంటే మనం డిగ్రీని బేస్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకి ఇది ఏమవుతుంది లీనియర్ పాలినామియల్. ఈ లీనియర్ పాలినామియల్ ఎందుకు లీనియర్ పాలినామియల్ ఓన్లీ 2 టర్మ్స్ ఒక్క పవర్ ఎక్స్ ఒకటి మాత్రమే ఉంది, అందుకే దానికి వేరియబుల్స్ ఎన్ని వస్తుంది జీరో ఆఫ్ ది పాలినామియల్ ఒక్కటే వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ టాపిక్ పవర్ ని బేస్ చేసుకొని మనకి అన్ని జీరోలు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇది x + b అంటే దీనికి ఎన్ని జీరోలు వస్తాయి, ఒక్క జీరోనే వస్తుంది. అదే ax² + bx + c = 0. దీనికి ఎన్ని జీరోలు వస్తాయి, ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2 జీరోస్ వస్తాయి కాబట్టి. ఓకే ax³ + bx² + cx + d = 0. ఎంత ఉంది పవర్ 3 ఉంది, అంటే 3 ఉందంటే ఈ ఈక్వేషన్ కి 3 జీరోలు వస్తాయని అర్థం అనమాట. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదే చెప్పేది, ఇప్పుడు చెప్పలేదు లీనియర్ పాలినామియల్ యాజ్ ఓన్లీ 1 జీరో. అంటే లీనియర్ పాలినామియల్ కి ఎన్ని జీరోలు ఉంటుంది, ఒక్క జీరోలు ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం, డిగ్రీని బేస్ చేసుకొని చెప్పగలుగుతున్నాం. తర్వాత ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ విల్ హ్యావ్ 2 జీరోస్ అంటే మనకి ఓన్లీ 2 జీరోస్ మాత్రమే వస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. ఓకే ఇదే ఏ క్యూబిక్ పాలినామియల్ విల్ హ్యావ్ 3 జీరోస్ అంటే ఒక క్యూబిక్ పాలినామియల్ కి ఓన్లీ 3 జీరోస్ మాత్రమే వస్తుంది. ఓకే ఇది గైస్ టాపిక్ వాల్యూ ఆఫ్ ది పాలినామియల్, జీరో ఆఫ్ ది పాలినామియల్. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే మీకు ఒక వాల్యూ ఇస్తే దాన్ని ఈక్వేషన్ రూపంలో సబ్స్టిట్యూషన్ చేసి దాన్ని వాల్యూ ఆఫ్ ది పాలినామియల్. ఇక్కడ ఏంది జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే మీకు ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత జీరో వచ్చింది అనుకో, ఖచ్చితంగా అది జీరో ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. అర్థమైందా, ఇది అనమాట. ఓకే మరి ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ అంటే వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది చెప్తాను అనమాట. నోట్ ఓకే స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది కూడా. రిలేషన్ బిట్వీన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ది పాలినామియల్ అనమాట. ఇక్కడ చూడండి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, మరి వాటికి పవర్స్ ఉన్నప్పుడు ఎన్ని జీరోలు వస్తాయని మాట్లాడుకున్నాం. మరి అసలు ఆ ఎక్స్ వాల్యూస్ ఎలా కనుక్కుంటాం అనే వాటి గురించి అనమాట రిలేషన్ బిట్వీన్. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏంటి మనకి ax + b. మరి ఈ లీనియర్ పాలినామియల్ కి ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ax + b = 0 కదా. మరి -b అవతల పోతే ఏమవుతుంది -b అంటే ax = -b. మనకి ఎక్స్ వాల్యూ కావాలి, ఎక్స్ పక్కన ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది, అవతల పోతే డివైడెడ్ బై అంటే x = -b/a. అంటే ఇప్పుడు మనకి ఈ లీనియర్ పాలినామియల్ కి ఫార్ములా ఏమవుతుంది మనకి x = -b/a అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2x - 3 = 0 అని పెట్టినాను. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి, -3 అవతల పోతే ఏమవుతుంది +3 అంటే x = 3. 2 ఇంటూ చేసి మీతో పోతే డివైడెడ్ బై అంటే x = ఎంత 3/2. కానీ దానికంటే సింపుల్ గా ఇప్పుడు చూడండి x = -b/a ఫార్ములా b వాల్యూ ఎంత మనకి -3 - 3 బై a ఎంత మనకి 2
మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ బై 2 వచ్చిందా మళ్ళీ సేమ్ నంబర్. అంటే ఫార్ములా అనమాట మనకి. అంటే లీనియర్ దానికి మనం ఒక దాన్ని కనుక్కోవాలంటే ఏంది ఫార్ములా మైనస్ బి బై ఏ అనమాట. ఓకే ఫార్ములా క్లియర్. ఇప్పుడు చూడండి అర్థమైందా. అంటే ఇక్కడ ఏమన్నా ఉండండి ఇగో ఇప్పుడు చూడండి 3x ప్లస్ 4 అంటే ఏ బదులు ఎంత ఉంది 3 ఉంది, బి బదులు ఎంత ఉంది 4 ఉంది. మనం దానికి అనుకోని ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ అంటే మైనస్ బి ఎంత 4 బై ఏ ఎంత 3 అంటే ఎక్స్ వాల్యూ ఎంత -4/3 అనమాట. అంతే ఇంకా అయిపోయింది ఇది రిలేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ జీరోస్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని జీరోలు వస్తాయి 2 జీరోలు వస్తాయి. మరి వాటికి చూడండి లెట్ ఆల్ఫా అండ్ బీటా, వీటిని ఆల్ఫా బీటా అనుకున్నాం. ఆ జీరోస్ ఏవో తెలియదు కాబట్టి 2 జీరోలు వస్తాయి కదా మనకి. వాటి వాల్యూస్ తెలియదు కాబట్టి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుందాం. ఆ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p of x equal to ax square plus bx plus c form general form of the quadratic equation. ఇప్పుడు చూడండి 3x square plus 4x plus 6 అనేది ఏంటి సి వాల్యూ ఎంత 6, బి వాల్యూ ఎంత 4, ఏ వాల్యూ ఎంత 3. క్లియర్ ఇది ఓకే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి మరి అరే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి కదా. మనం ఏమనుకున్నాం ఆ ఎక్స్ వాల్యూస్ ని ఆల్ఫా బీటా అనుకున్నాం రైట్. మరి వాటికి 2 రకాలు చెప్పాను కదా 2 జీరోలు కాబట్టి 2 రకాలు. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆ రెండింటిని సమ్ చేస్తే మైనస్ బి బై ఏ. తర్వాత ఇక్కడ చూడండి అసలు మైనస్ బి బై అంటే ఏంటి మనకి మైనస్ బి అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అని రాశాను బై ఇక్కడ చూడండి ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఓకే క్లియర్. అంటే మైనస్ బి బై ఏ చేస్తే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఆన్సర్ అనేది వస్తుంది. లేదు ఆల్ఫా ప్లస్ బీటా ఆన్సర్ వచ్చింది అనుకో మనకి మైనస్ బి బై ఏ ఆన్సర్ వస్తుంది. రివర్స్ అనమాట. వాటితోనే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటి ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయడం అని అర్థం. మరి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమని మనం అనుకున్నాం మనము ఆల్ఫా బీటా, అందుకే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే ఏంటి మనకి కాన్స్టెంట్ టర్మ్ బై ఏ అంటే ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే క్లియర్. అంటే ఈ 2 వాల్యూస్ ని బేస్ చేసుకొని 2 విధాలుగా చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాయనండి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 జీరోలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను అంటే వాటి జీరోస్ కాదు 3,2 అనేది ఉంది. ఓకే 3,2 అనేది ఇవి జీరోస్. వీటితో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయొచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో జీరోస్ కనుక్కోవచ్చు అనమాట. అర్థమవుతుందా. అంటే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి 0 వచ్చినాయి అనుకో 2 జీరోలు దాంతో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయొచ్చు, మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో ఈ జీరోస్ ని కనుక్కోవచ్చు అనమాట. 2 విధాలు. వాటిని ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తే మనకి ఏమొస్తుంది మైనస్ బి బై ఏ వస్తుంది, సి బై ఏ వస్తుంది. ఆ బిసిఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మరి దానికోసం చూడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ నాట్ ఈక్వల్ టు 0. ఏ ఎప్పుడు 0 అనేది ఉండకూడదు. ఏ 0 అయిందనుకో ఎక్స్ స్క్వేర్ 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ 0 అయిందనుకో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఓకే క్లియర్. మరి దానికి అనుకోనికి ఫార్మ్ ఏంది అంటే మనకు ఒకవేళ జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి జీరోస్ కనుక్కోమంటే వాటి రిలేషన్ అనమాట. కే అనేది కాన్స్టెంట్ టర్మ్ బైలో ఉన్నప్పుడు ఇది చేస్తాము. మనం 10th క్లాస్ లో ప్రాబ్లమ్స్ లో నేర్చుకున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వేర్ కే ఈజ్ ఎనీ కాన్స్టెంట్. ఓకే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూడండి 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా మొత్తం ఆన్సర్ ఎంతనంట మనకి -3 అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత ఆన్సర్ 2 అంటే ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ 2 అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది ఫార్ములా చూడండి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ ఫార్ములా వాడాలి. ఓకే క్లియర్. ఎక్స్ స్క్వేర్ ఫార్ములా మైనస్ ఫార్ములా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మొత్తం ఆన్సర్ ఎంత -3. అవును బ్రో ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది మళ్ళీ మీరు సపరేట్ ఎందుకు పెడుతున్నారంటే ఇక్కడ ఫార్ములా మైనస్ నేను పెట్టినది అస్సలైన ఆల్ఫా ప్లస్ బీటా ఆన్సర్ ఎంత -3 ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా బీటా ఎంత వచ్చింది 2 వచ్చింది 2. ఓకే ఇప్పుడు చూడండి కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 3 ఇంటూ ఎక్స్ 3x అవుతుంది ప్లస్ 2
ఇక వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కే ఈక్వల్ టు 1 అనుకుంటే ఎందుకు 1 అనుకోవాలంటే కాన్స్టెంట్ మనకి అంటే ఏం దాని వాల్యూ అనేది ఏమి ఉండదు అంటే కే ఈక్వల్ టు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 వచ్చింది అనమాట ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇగో మళ్ళీ ఇవే జీరోలు వస్తుంది చూడండి రివర్స్ అనమాట ఇవేమో మనకు సొల్యూషన్స్ ఏం చేసినాము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కున్నాం మరి ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో ఈ సొల్యూషన్స్ కనుక్కుందామా చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి మైనస్ బి బై ఏ కదా అంటే మైనస్ బి బై ఏ ఓకే మైనస్ బి బై ఏ బి ఎక్కడ చూడండి మైనస్ బి బై ఏ కదా మైనస్ బి వాల్యూ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 3 బై ఏ వాల్యూ ఎంత ఉంది ఎక్స్ స్క్వేర్ పక్కన ఏం లేదంటే ఏమన్నట్టు 1 కామా అయిపోయింది మళ్ళా తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ సి బై ఏ అంటే ఏంది ఇక్కడ సి వాల్యూ ఎంత 2 బై ఏ ఎంత మనకి ఎక్స్ స్క్వేర్ పక్కన ఏం లేదు కాబట్టి 1 అని చూడండి ఒకటేమో మైనస్ 3 వచ్చింది ఒకటేమో 2 వచ్చింది అంటే మనం చేసిన ప్రాబ్లం అవుగ్రో 1 అంటే డినామినేటర్ 1 ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అర్థమైందే అంటే ఒక్కటే మీరు గమనించాల్సింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో జీరోస్ కనుక్కోవచ్చు జీరోస్ తో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు ఈ ఫార్ములాస్ ఉపయోగించి క్లియర్ మరి క్యూబిక్ కూడా అంతే చూడండి ఆల్ఫా ప్లస్ ఇక్కడ క్యూబిక్ అంటే ఏంటి మనకి 3 జీరోలు ఎలా కనుక్కుంటాం పవర్ ని బేస్ చేసుకుని పవర్ అంటే 3 ఉంటది అంటే దీనికి ఈ క్యూబిక్ పాలినామిల్ కి 3 జీరోస్ అనేవి వస్తుంటాయి అనమాట ఓకే ఇఫ్ alpha comma beta comma gamma are zeros of the cubic polynomial p of x equal to ax cube plus bx square plus cx plus d ఇది క్వాడ్రాటిక్ క్యూబిక్ పాలినామిల్ రైట్ మరి దీనికి కూడా సమ్ ఆఫ్ జీరోస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎందుకు బ్రో దీనికి 2 వచ్చినాయి దీనికి 3 వచ్చినాయి అంటే ఇది క్యూబిక్ పాలినామిల్ డిగ్రీ 3 ఉంటది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇది డిగ్రీ 2 ఉంటది కాబట్టి డిగ్రీని బేస్ చేసుకొని మనకి జీరోలు వస్తాయని ఇందాక నేను చెప్పడం జరిగింది అల్ఫా కామా బీటా చెప్పేసామా సమ్ ఆఫ్ జీరోస్ ఇక దీంట్లోనే సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ చెప్పాను కదా నువ్వు వీటిని బేస్ చేసుకొని ఈక్వేషన్ కనుక్కోవచ్చు ఈక్వేషన్ బేస్ చేసుకొని వీటిని కనుక్కోవచ్చు రివర్స్ ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ రావచ్చు మనకి సమ్ ఆఫ్ జీరోస్ అల్ఫా ప్లస్ బీటా ప్లస్ గ్రామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ సేమ్ ఇక్కడనే సమ్ అండ్ ప్రోడక్ట్ అల్ఫా ఇంటూ ప్లస్ బీటా గ్రామా అల్ఫా ఈక్వల్ టు సి బై ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అల్ఫా ఇంటూ బీటా ఇంటూ గ్రామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఇవి అనమాట మనకి ఎక్కువ వచ్చేది ఈ టాపిక్ మీదనే రావచ్చు అనమాట ఓకే అంటే మనకి ఈక్వేషన్ ఇచ్చి జీరోస్ కనుక్కోవడం లేదా జీరోస్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోవడం ఇది రివర్స్ అనమాట ఓకే మనకి 10th క్లాస్ లో కూడా వాటి గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నోట్ గైస్ ఇంకా గ్రాఫికల్ మెథడ్ చెప్పి కొన్ని ఫార్ములాస్ రాస్తా వీడియో కంప్లీట్ అయిపోతుంది నోట్ గైస్ ఓకే స్టూడెంట్స్ ఇప్పటివరకు కోఎఫిషియంట్ రిలేషన్షిప్ వాటికి జీరోస్ ఎలా కనుక్కోవాలనుకుని నేర్చుకున్నాం మరి ఒక గ్రాఫికల్ మెథడ్ కి సంబంధించి జీరోస్ ఎలా వస్తాయి ఇక్కడ చూడండి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ అంటే జీరోస్ ఎలా కనుక్కుంటాం ఫస్ట్ వచ్చేసి లీనియర్ పాలినామియల్ కి యాక్చువల్ గా ఎన్ని జీరోస్ వస్తాయి ఓన్లీ 1 జీరో మరి గ్రాఫ్ ఎలా వస్తుంది ఒక సింగిల్ లైన్ గా స్ట్రైట్ లైన్ లో రావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి y ఈక్వల్ టు mx అంటే లీనియర్ అంటే ఏంటి ఒక్క టర్మ్ మాత్రమే ఉండాలి అలాంటి వాటిని మనం ఏమంటాం ఒక ఓన్లీ 1 టర్మ్ డిగ్రీ మాత్రం ఎంత ఉండాలి 1 ఉండాలి అలాంటి దాన్ని మనము లీనియర్ పాలినామియల్ ఇప్పుడు mx అని ఉంది అంటే ఈ mx అంటే చూడండి ఇక్కడ x బై 1 పవర్ 1 అంటే దీనికి ఎన్ని జీరోస్ వస్తాయి 1 అంటే దీనికి లైన్ ఇలా వస్తుంది అనమాట ఓకే ఇక్కడ చూడండి ax ప్లస్ b ఇది కూడా ఎంత అవుతుంది మనకి లీనియర్ పాలినామియల్ అవుతుంది దాని గ్రాఫ్ ఎలా వస్తుంది x చోట 1 చోట మాత్రమే టచ్ అవుతుంది వేరే చోట టచ్ అవ్వదు మీరు గమనిస్తారా మెయిన్ పాయింట్ గా x యాక్సిస్ మీద టచ్ అనేది మన లైన్ ఆన్సర్ అనమాట అంటే మనకి ఇక్కడ టచ్ అవుతుంది x యాక్సిస్ ఇక్కడ అంటే మైనస్ బి బై ఏ కరెక్ట్ ఆన్సర్ అంటే యాక్చువల్ గా లీనియర్ కి ఇలా స్ట్రైట్ లైన్ లో వస్తుంది క్వాడ్రాటిక్ పాలినామియల్ కి పారాబోలాలో రావడం జరుగుతుంది అనమాట పారాబోలా అంటే ఇక్కడ చూడండి ఇట్లా యూ షేప్ లో వచ్చినప్పుడు x యాక్సిస్ మీద ఎన్ని చోట్ల టచ్ అయింది 2 చోట్ల టచ్ అయింది అంటే 2 జీరోస్ ఇక్కడ కూడా చూడండి x యాక్సిస్ మీద ఎన్ని చోట్ల టచ్ అయింది 1 చోట టచ్ అయింది అంటే ఇక్కడ చూడండి 2 చోట్ల టచ్ అయింది ఓకే 1 జీరో వస్తుంది అంటే ఎందుకు మనకి ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉంది కాబట్టి తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కి నో జీరోస్ అది ఎప్పటికీ కలుసుకో మరి ఇవి పారాబోలా అన్నాం కదా అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ అని ఉంటుంది అన్నమాట ఇవి అప్వర్డ్స్ ఇవి డౌన్వర్డ్స్ ఇలా కూడా వస్తాయి అయినా మనకి ఆ జీరోస్ మాత్రం అనేది మారదు 2 జీరోస్ ఇగో 1 జీరో నో సొల్యూషన్స్ అర్థమైందా ఇలా అంటే ఎందుకు 2 2 టచ్ అవుతాయి అంటే
క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఎంత డిగ్రీ ఉంటుంది? 2 ఉంటుంది. కాబట్టి మనకి ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే టచ్ అవుతుంది అన్నమాట. క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అంటే ఎన్ని జీరోస్ వస్తాయి? 3. అంటే మొత్తము 1 2 3. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఒక గ్రాఫ్ ఇచ్చి ఎన్ని చోట్ల జీరోస్ టచ్ అయినాయి అంటారు. అంటే 1 2 3 4 టచ్ అయిన చోట మనకి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఉందని అర్థం. అది ఏంటి? టచ్ అయింది ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే టచ్ అవ్వాలి. వై యాక్సిస్ మీద టచ్ అయితే అది జీరో ఆఫ్ ది పాలినామియల్ అన్నారు. ఓకే స్టూడెంట్స్, ఇది గ్రాఫికల్ మెథడ్. ఇప్పుడు ఫార్ములాస్ రాస్తా కొన్ని, వీడియో కంప్లీట్ అయిపోతుంది. నోట్. ఓకే స్టూడెంట్స్, మరి లాస్ట్ ఫార్ములాస్ అన్నమాట. ఇవన్నీ ఫార్ములాసే మనకి ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ అన్నమాట. ఇవి మామూలుగా మనకి ఆల్ఫాలో బీటాలో ఉన్నప్పుడు సేమ్ వీటికి సంబంధించి ఉంటాయి అనమాట. వాటిని ఆల్ఫా బీటా అని అంటే ఏ బీని అలా చేంజ్ చేస్తాం మనం. ఓకే స్టూడెంట్స్, మరి వీటి గురించి చెప్తాను. మరి ఇవన్నీ నేర్చుకుని ట్రై చేయండి. ఏం లేదు, మరి క్వశ్చన్స్ ఈ ఫార్ములాస్ తో ఎలా అడుగుతారు బ్రో అంటే, మనకి ఈ కండిషన్ ఇచ్చి అంటే ఈక్వల్ అవుతుందో ఇచ్చి మనకు ఒక కండిషన్ అది కరెక్ట్ అవుతుందా కాదా అనేది కనుక్కోమంటారు. ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములాస్. alpha square plus beta square equal to alpha plus beta square minus 2 alpha beta. Alpha minus beta whole square equal to alpha plus beta whole square minus 4 alpha beta. Alpha square minus beta square equal to alpha beta alpha minus beta. Alpha cube plus beta cube equal to alpha plus beta whole cube minus 3 alpha beta into alpha beta. Okay, alpha cube minus beta cube equal to same. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ లో ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ లో ఇక్కడ మైనస్ లో. ఓకే, ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా. 1 by alpha plus 1 by beta equal to alpha plus beta by alpha into beta. ఇక్కడ చూడండి 7th alpha square beta plus beta square alpha equal to alpha beta into alpha plus beta. Alpha cube plus beta square plus alpha square, ఇక్కడ క్యూబ్ వస్తుంది, సారీ ఇక్కడ క్యూబ్ alpha cube equal to alpha into beta whole into alpha square plus beta square whole square. 9th 1 alpha square plus 1 beta square equal to alpha square plus beta square by alpha square plus beta square. Okay, 10th ఇక్కడ చూడండి alpha by beta plus beta by alpha equal to నార్మల్ ఇవన్నీ alpha square plus beta square by alpha into beta. 1 by q plus 1 by alpha cube plus 1 by beta cube equal to alpha beta whole cube minus 3 alpha beta alpha into beta by alpha beta cube. అంటే మనకి వీటి బదులు వాల్యూస్ వస్తే మనం ఇలా రాయొచ్చు, లేకుంటే ఎక్స్ వాల్యూస్ అలా అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్ కాదు, మళ్ళీ ఎప్పటికైనా సరే మీరు ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఇది బేసిక్ ఫార్ములాస్, ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ అనమాట. ఇక్కడ చూడండి a plus b whole square equal to a square plus b square plus 2ab. a minus b whole square equal to a square plus b square minus 2ab. a plus b whole square plus a minus b whole square equal to 2 into a square plus b square. a plus b whole square minus a minus b whole square equal to 4ab. a plus b into a minus b equal to a square minus b square. a plus b a plus b plus c whole square equal to a square plus b square plus c square plus 2 into ab plus bc plus ca. 7th a plus b whole cube, a cube plus b cube plus 3ab into a plus b. a minus b whole cube equal to a cube minus b cube plus 3ab into a minus b. 9th a cube plus b cube equal to a plus b whole cube minus 3ab into a plus b. 10th a cube plus minus b cube equal to a minus b whole cube plus 3ab into a minus b. ఓకే స్టూడెంట్స్, ఇవి ఫార్ములాస్ అనమాట. ఇక్కడతో పాలినామియల్స్ ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. కాన్సెప్ట్ మీకు త్వరగా నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేయిస్తాను. మీరు ఖచ్చితంగా నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే చాలా మంది బుక్స్ కొనుక్కోవాలని వద్దా అంటున్నారు, కొనుక్కోనికనే ట్రై చేయండి. ఎందుకంటే మెథడ్ అనేది తెలుస్తుంటుంది, రివిజన్ టెస్ట్స్ ఉంటాయి, దాంట్లో మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అనమాట. కొనుక్కోనికనే ట్రై చేయండి. ఓకే గైస్, మరి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా వింటే ఖచ్చితంగా మీరు అందరూ బాగా రాయాలని కోరుకుంటాను. ఓకే గైస్, నో డౌన్.